భారతదేశంలో దశాబ్దాలుగా సాయుధ పోరాటం సాగిస్తున్న మావోయిస్టు పార్టీ అనూహ్యంగా శాంతి చర్చలకు సిద్దమైంది. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట విడుదలైన ఒక లేఖలో తాత్కాలికంగా కాల్పుల విరమణ ప్రకటిస్తూ భారత ప్రభుత్వంతో చర్చలకు సిద్దంగా ఉన్నామని పేర్కొన్నారు. మారిన ప్రపంచ దేశ పరిస్థితులు, పార్టీలోని కీలక నాయకుల మరణాలు ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. ఈ ప్రకటన మావోయిస్టుల అంతర్గత పరిస్థితులను, అలాగే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాత్మక చర్యల ప్రభావాన్ని సూచించిందనే చర్చ జరుగుతోంది. కేంద్ర హోంశాఖ నేతృత్వంలో కొనసాగుతున్న ఆపరేషన్ ఖగార్ మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఈ ఆపరేషన్ లో భాగంగా కేంద్ర బలగాలు, డీఆర్జీ, ఎస్టీఎఫ్ దళాలు మావోయిస్టుల ప్రధాన స్థావరాలైన కర్రెకుట్టలు, నేషనల్ పార్క్, అబూజ్ మడల్లో పట్టు సాధించాయి. ఫలితంగా పార్టీ అగ్రనేతలు ఎన్కౌంటర్లలో మరణించారు. అగ్రనాయకత్వాన్ని కోల్పోవడం పార్టీపై తీవ్ర ప్రభావం చూపించింది. భారీ ఎత్తున మావోయిస్టులు పోలీసులకు లొంగిపోవడం, మరికొంతమంది లొంగిపోయేందుకు సిద్దంగా ఉన్నారన్న వార్తలు వెలువడటం మావోయిస్టు పార్టీ బలహీనపడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ పరిణామాలు, అలాగే అంతర్గత ఒత్తిళ్ల కారణంగానే మావోయిస్టులు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి చొరవతోనే శాంతి చర్చలకు సిద్దమయ్యారని, మరణించిన మావోయిస్టు దళపతి బసవరాజ్ ఆలోచనలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొనడం గమనార్హం. అభయ్ పేరుతో విడుదలైన ఈ ప్రకటనలో కొన్ని ముఖ్యమైన అంశాలను పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ, అమిత్ షా లేదా ఆయన నియమించిన ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు సిద్దంగా ఉన్నామని మావోయిస్టులు తెలిపారు. పార్టీ సహకారంతో సంప్రదించేందుకు 1 నెల సమయం ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. చర్చల కోసం అవసరమైతే వీడియో కాల్ ద్వారా కూడా సిద్దంగా ఉన్నామని పేర్కొన్నారు. సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమించినప్పటికీ దేశంలోని పీడిత ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరాటాలను కొనసాగిస్తామని తెలిపారు. మావోయిస్టు పార్టీ చరిత్రలో ఇలాంటి ప్రకటనలు జరగడం ఇదే మొదటిసారి. సాధారణంగా పార్టీ ప్రకటనలు అంతర్గతంగా లేదా పత్రికలకు చేత రాత లేఖలు రూపంలో చేరేవి. కానీ ఈసారి సామాజిక మాధ్యమాలు, ఈమెయిల్ వంటి ఆధునిక పద్ధతుల్లో వినియోగించడం, పార్టీ అగ్రనేత చిత్రాన్ని ముద్రించడం వంటివి అనుమానాలకు తావిస్తున్నాయి. అయితే నిఘా వర్గాలు మాత్రం ఇది నిజమైన ప్రకటనగానే భావిస్తున్నాయి. తమ ఉనికిని కాపాడుకోవడానికి అగ్రనాయకత్వాన్ని కోల్పోవడంతో పార్టీలో నెలకొన్న అనిశ్చితి ఈ నిర్ణయానికి దారితీసిందని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2026 మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత దేశంగా మార్చాలన్న లక్ష్యం పెట్టుకున్న తరుణంలో ఈ ప్రకటన రావడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణ